7 బెస్ట్ ఇండియన్ కోర్ట్ రూమ్ డ్రామాస్. థ్రిల్లర్స్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా చేసే జానర్ ఏదైనా ఉంది అంటే అది ఈ కోర్ట్ రూమ్ డ్రామానే. కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్స్ గానీ, నిజాన్ని బయటపెట్టడానికి జరిగే ఇన్వెస్టిగేషన్ గానీ, డైలాగ్స్ గానీ ఇలా ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో మన ఇండియన్ ఫిలిమ్స్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ ఉన్నాయి. సో ఈ కోర్ట్ రూమ్ డ్రామాని డిఫరెంట్‌గా డీల్ చేశారు. లైక్ కామెడీతో, ఇంటెన్స్ డ్రామాతో లేదా థ్రిల్ చేసేలా. సో ఇలా డిఫరెంట్ వేస్‌లో ట్రీట్ చేశారు ఈ జానర్‌ని. సో ఈ వీడియోలో ఒక 7 బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామాస్ మీకు రికమెండ్ చేయబోతున్నా. అండ్ ఇవి కేవలం నా ఒపీనియన్‌లో బెస్ట్ అనిపించిన సినిమాలే. లక్కీగా ఈ సినిమాలన్నీ ఐఎండిబి రేటింగ్ ప్రకారం 8 రేటింగ్ ఉన్న సినిమాలే, ఒక్క సినిమా తప్ప. సో లిస్ట్లో అయితే అన్ని డిఫరెంట్ సినిమాలు ఉన్నాయి. మరి ఇంకా లేట్ చేయకుండా సినిమాలేంటో చూద్దాం. నంబర్ 1 పింక్, మన అమితాబ్ బచ్చన్ గారు అండ్ తాప్సీ లీడ్స్గా చేసిన సినిమా ఇది. ఇది ఒక హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పొచ్చు. సినిమా స్టోరీ ఏంటంటే ఒక అబ్బాయి పైన మర్డర్ అటెంప్ట్ చేసినందుకు ముగ్గురు అమ్మాయిల్ని అరెస్ట్ చేస్తారు. సో ఈ కేసుని దీపక్ సైగల్ టేకప్ చేస్తాడు. మరి నెక్స్ట్ ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. సినిమా చాలా ఎమోషనల్గా అండ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. నాకు మెయిన్గా నచ్చింది అయితే సినిమాలో డైరెక్షన్. సినిమా స్టోరీ సింపుల్గానే ఉంటుంది, కానీ అమితాబ్ బచ్చన్ గారు చెప్పే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్స్ మాత్రం మనల్ని ఆలోచించేలా చేస్తాయి. స్క్రీన్ ప్లే అయితే భలే ఉంటుంది. లైక్ కోర్టులో ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంటుంది, మధ్యలో అమితాబ్ బచ్చన్ గారి డైలాగ్స్ వస్తాయి. చాలా బాగుంటాయి అవి. లైక్ సొసైటీ అమ్మాయిల్ని ఎలా చూస్తుంది, అసలు అమ్మాయి అంటే ఇలానే ఉండాలని ఎవరు చెప్పారు, ఇలా చాలా టాపిక్స్ని అడ్రస్ చేశారు. సో డెఫినెట్గా మస్ట్ వాచ్ సినిమా ఇది. సినిమా ప్రైమ్లో ఓన్లీ హిందీలోనే ఉంది, చూసేయండి. నంబర్ 2 జై భీమ్. సూర్య ఫస్ట్ టైం లాయర్ రోల్ చేసిన సినిమా ఇది. తమిళ అండ్ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో మెయిన్గా కోర్ట్ రూమ్ డ్రామా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ఇన్వెస్టిగేషన్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ ఏంటంటే రాజన్న ట్రైబల్ వ్యక్తి, కానీ ఒక తప్పుడు కేసు పెట్టి తను అరెస్ట్ చేస్తారు. సో ఈ కేసుని లాయర్ చంద్రు టేకప్ చేస్తాడు. అసలు ఏంటి ఆ కేసు, మరి కోర్టులో చంద్రు ఎలా వాదించాడనే సినిమాలో చూడాలి. మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, బట్ వన్స్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యాక మాత్రం సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తాం. సినిమాలో కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఎంత రేంజ్లో ఉంటాయో ఇన్వెస్టిగేషన్ కూడా అంతే రేంజ్లో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి రెండు. మెయిన్గా కోర్టులో నిజాల్ని బయటపెట్టే సీన్స్ ఏవైతే ఉన్నాయో భలే ఉంటాయి అసలు అవైతే. డెఫినెట్గా మస్ట్ వాచ్ సినిమా ఇది. ప్రైమ్లో తెలుగులో కూడా ఉంది, చూసేయండి. నంబర్ 3 ఓ మై గాడ్. పరేష్ రావల్ అండ్ అక్షయ్ కుమార్ లీడ్స్లో చేసిన సినిమా ఇది. సినిమా వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. స్టోరీ అంతా రిలేటబుల్గా ఉంటుంది. సో స్టోరీ ఏంటంటే కాంజీలాల్ నాస్తికుడు, కానీ తన షాప్ ఏదైతే ఉందో భూకంపంలో పాడైపోతుంది. దీంతో యాక్ట్ ఆఫ్ గాడ్ కింద దేవుని మీద కేసేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. చాలా సింపుల్ స్టోరీ, కానీ దేవుణ్ణి గుడ్డిగా నమ్మే జనాల గురించి, మూఢనమ్మకాల గురించి అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ ఈ స్టోరీ ద్వారా అడిగేశారు. అసలు కోర్ట్ రూమ్లో పరేష్ రావల్ గారి యాక్టింగ్ కానీ, తన కామెడీ టైమింగ్ కానీ, అడిగే క్వశ్చన్స్ కానీ భలే ఉంటాయి అసలు. సినిమా చూస్తున్నంత సేపు మనం కూడా ఆ విషయాల గురించి ఆలోచిస్తాం. అరే కరెక్టే కదా అనిపిస్తుంది. మెయిన్గా డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ కోర్ట్ రూమ్ డ్రామా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. జియో హాట్స్టార్లో ఓన్లీ హిందీలోనే ఉంది. నంబర్ 4 నెయిల్ పాలిష్. 2021లో వచ్చిన సైకలాజికల్ కోర్ట్ రూమ్ డ్రామా ఇది. అర్జున్ రాంపాల్ లీడ్ రోల్ చేశాడు. స్టోరీ ఏంటంటే వీర్ సింగ్ చిన్నపిల్లలకి క్రికెట్ నేర్పిస్తూ ఉంటాడు, బట్ ఒక ఇద్దరిని రేప్ చేసి మర్డర్ చేశాడని తనను అరెస్ట్ చేస్తారు. సో ఈ కేసుని లాయర్ సిజ్జే సింగ్ టేకప్ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనే సినిమాలో చూడాలి. సినిమా లెంత్ 2 hours అలా ఉంటుంది, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. అసలు మెయిన్ స్టోరీకి సైకలాజికల్ ఆస్పెక్ట్ని యాడ్ చేయడం వల్ల కొత్తగా అనిపిస్తుంది. దానివల్ల కోర్ట్ రూమ్లో జరిగే ఆర్గ్యుమెంట్స్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా ఓన్లీ కోర్ట్ రూమ్ డ్రామానే కాదు, చాలా లేయర్స్ ఉంటాయి సినిమాలో. సో ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు సినిమా. అండ్ ఈ సినిమా జీ5లో ఓన్లీ హిందీలోనే ఉంది, చూసేయండి. నంబర్ 5 కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. తెలుగులో కోర్ట్ రూమ్ సినిమాలు చాలా అంటే చాలా రేర్. అలాంటిది మన తెలుగు ఆడియన్స్కి పెద్దగా టచ్ లేని జానర్తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు. పైగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మన న్యాచురల్ స్టార్ నాని. సినిమా స్టోరీ ఏంటంటే మైనర్ అమ్మాయి అయిన జాబలీని మేజర్ అయిన చందు లవ్ చేశాడని తనపైన పాక్సో కేసు పెట్టి మరీ అరెస్ట్ చేస్తారు. అసలు ఆ పాక్సో కేసు ఎవరు పెట్టారు, పాక్సో కేసు అంటే ఏంటి, చందు బయటకు వచ్చాడా, ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి. కోర్ట్ రూమ్ సినిమాలో స్టోరీస్ అన్నీ చాలా వరకు సిమిలర్గానే ఉంటాయి, కానీ ఈ సినిమాలో స్టోరీ మాత్రం కొంచెం కొత్తగా అనిపించింది. దానికి కారణం ఏంటంటే పాక్సో యాక్ట్. దీనిపైన సినిమాలు తీయలేదు, అందువల్ల చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో అసలు ఈ పాక్సో యాక్ట్ అంటే ఏంటనేది చెప్పడానికి ప్రాపర్ స్టోరీ సెట్ చేసుకొని మరీ చెప్పారు. కానీ స్టార్టింగ్లో లవ్ స్టోరీ వల్ల కొంచెం స్లోగా అనిపిస్తుంది, బట్ స్టోరీ ఎప్పుడైతే కోర్ట్ రూమ్కి షిఫ్ట్ అవుతుందో అక్కడి నుంచి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. నంబర్ 6 జనగణమన. మలయాళంలో ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలు వస్తుంటాయి. కోర్ట్ రూమ్ సినిమాలు చాలా అంటే చాలా రేర్. సో ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టింది అక్కడ. స్టోరీ ఏంటంటే ప్రొఫెసర్ సబాని నలుగురు రేప్ చేసి చంపేస్తారు. సో ఈ కేసుని లాయర్ అరవింద్ స్వామినాథన్ టేకప్ చేస్తాడు. మరి కోర్టులో ఆర్గ్యుమెంట్ ఎలా జరిగిందనే సినిమాలో చూడాలి. జస్ట్ 1 లైన్గా చూసుకుంటే స్టోరీ చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ చాలా డెప్త్ ఉన్న స్టోరీ ఇది.
సొసైటీలో ఉండే చాలా పాయింట్స్ని నీట్గా అడ్రస్ చేశారు. సినిమాలో కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొంచెం లెంతీగా ఉంటుంది సినిమా, బట్ వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అసలు సిస్టమ్ ఎలా ఉంది, పొలిటీషియన్స్ వాళ్ళకున్న పవర్తో కేసుని ఎలా సైడ్ ట్రాక్ చేస్తున్నారు, మెయిన్గా మీడియా ఒక రాంగ్ న్యూస్ వల్ల పబ్లిక్ మైండ్ సెట్ ఎలా మారుతుంది అనేది చాలా బాగా అడ్రస్ చేశారు. సో డెఫినెట్గా మస్ట్ వాచ్ సినిమా ఇది. సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది, చూసేయండి. నంబర్ 7 సెక్షన్ 375. 2019లో వచ్చిన హిందీ సినిమా ఇది. టాలెంటెడ్ యాక్టర్స్ లైక్ అక్షయ్ ఖన్నా అండ్ రిచా చెడ్డా వీళ్ళిద్దరూ లాయర్స్గా చేశారు సినిమాలో. స్టోరీ ఏంటంటే, రోహన్ ఖురానా అనే డైరెక్టర్ కాస్ట్యూమ్ డిజైనర్ అయిన మీరాని రేప్ చేసినందుకు సెక్షన్ 375 కింద అరెస్ట్ చేస్తారు. సో ఈ కేసుని రోహన్ ఖురానా తరపున తరుణ్ సులోజా అండ్ మీరా తరపున హిరాలి గాంధీ టేకప్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. కోర్ట్ రూమ్ డ్రామా అయితే భలే ఉంటుంది సినిమాలో. ఎందుకంటే కోర్టులో ఒక ఫైటింగ్ చేసుకున్నట్టు ఉంటుంది ఆర్గ్యుమెంట్ మొత్తం. మెయిన్గా సినిమాలో హైలైట్ ఏంటంటే, ఒక్క స్టోరీని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చెప్తుంటారు. అసలు భలే అనిపిస్తుంది అదైతే. సినిమా స్లోగానే స్టార్ట్ అవుతుంది, బట్ వన్స్ కోర్ట్ రూమ్ డ్రామాకి షిఫ్ట్ అయ్యాక చాలా బాగుంటుంది. అండ్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా స్లోగా రైజ్ అవుతుంటాయి. దానివల్ల చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఈ సినిమా ప్రైమ్లో హిందీలోనే ఉంది, చూసేయండి. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఈ మూవీస్ మాత్రం బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.